కూటమి పాలన అంటే గవర్నమెంట్ వచ్చి ఆ పొద్దు వీళ్ళందరూ ఇచ్చిన హామీలు ఏమిటి, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులు ఏమిటి? ఎంతసేపు ఉన్న లడ్డూలు అది కలిసింది ఇది కలిసింది, దీని మీదనే ఈ 2 సంవత్సరాలు పబ్బం గడిపారు తప్ప ఒక డబ్బులు ఇవ్వడం కానీ ఒక సంక్షేమ పథకం చేయడం కానీ కేవలం రోడ్ల మీద మాత్రమే అభివృద్ధి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను అన్ఎంప్లాయ్ని, నాకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. అసలు దాని మీద అసలు మాటే లేదు. అది కూడా ఒకటి గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 1 సిలిండర్ కూడా ఇవ్వలేరులేండి, అది వేరే మ్యాటర్. 3 సిలిండర్లు ఎప్పుడైనా ఇచ్చారా? కేవలం మా ఇంట్లో ఫస్ట్ నెల మాత్రమే 1 సిలిండర్ మాత్రమే వచ్చింది. మాది కడప జిల్లా. కడప జిల్లాలో ఇవ్వలేదన్నా? రెడ్డమ్మ గారు వెళ్ళి ఇచ్చారు కదా సిలిండర్. నేను చెప్పేది మా ఇంట్లో ఒపీనియన్ గురించి చెప్తున్నాను నీకు. అంటే మీరు పార్టీ పరంగా చూసి ఇవ్వట్లేదా? ఎట్లా? పార్టీ పరంగా కాదండి, నా ఒపీనియన్ గవర్నమెంట్ చెప్తున్నాను. అంటే రెడ్డమ్మ గారు రీసెంట్ గా వీడియో పెట్టారన్నా, డబ్బులు అకౌంట్ లో పడతాం. నేను చూడలేదండి అది. రెడ్డమ్మ గారు తెలుసు, వీడియో పెట్టింది, అందుకని నాది రెడ్డమ్మ గారి తాలూకా కాదు, జమ్మలమడుగు. ఆదినారెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే. చెప్పండి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం ఆయన సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఆయన మీద పాజిటివ్ ఉందండి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన ప్రజల్లోంచి వచ్చిన మనిషి. ఆయన చాలా హోప్స్ తో గవర్నమెంట్ లోకి వచ్చాడు. ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు ఆయన మీద. కానీ ఈ కింద ఉండే వాళ్ళ వల్ల ఈయన లీడర్షిప్ నిరూపించుకోలేకపోతున్నాడనే నా ఒపీనియన్. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నడవట్లేదు, చంద్రబాబు గారు ఎలా చెప్తే అలా మాత్రం వింటున్నాడు అంటున్నారు. అట్లేం ఉండదండి, అట్లేం ఉండదు. కానీ కొన్ని పనులు అనేది జరగనిది అనేది వాస్తవం. లోకేష్ బాబు గారి పాలన జరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారి మాట చంద్రబాబు గారు కష్టంగా వింటారు, ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్ అట్లా ఉంది కాబట్టి. అదే అండి. లోకేష్ బాబు గారి పాలన అంటే రెడ్ బుక్ అంటున్నారా? లే, రెడ్ బుక్ కాదు. ఇప్పుడు ఆయన కూడా కొన్ని గవర్నమెంట్ సెక్టార్ లో ఉండే మినిస్టర్స్ ఉంటారు కదా, దాంతో కీ రోల్ పోషిస్తున్నాడు ఇప్పుడు. అంటే నాకు తెలిసి అప్కమింగ్ ఏమన్నా సీఎం క్యాండిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి 2029 లో లోకేష్ బాబు గారు. పవన్ కళ్యాణ్ గారు అంటారా? పవన్ కళ్యాణ్ అని చెప్పారు కదండి, మేము కలిసి ఉంటాము, కానీ సీఎం క్యాండిడేట్ గా ఆయన చేయను అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అవుతారండి. ఢిల్లీకి వెళ్ళి ఉప ప్రధాని అవుతారు. సెటరికల్ గా అండి. ఇప్పుడు వాళ్ళ మీడియాని 3 రోజుల నుంచి కోడే కూస్తుంది కదా. చంద్రబాబు గారు అక్కడ ఆటోమేటిక్ ఇప్పుడు ఉగాది తర్వాతనే లోకేష్ బాబు గారిని సీఎం చేసే అవకాశాలు ఉన్నాయంట. ఇప్పుడు చూస్తే కొంచెం అప్డేట్ అయినట్టు ఉన్నారు లోకేష్ గారు కూడా. పడుతుంది, కానీ అప్కమింగ్ డేస్ లో మనం ఎవరు లీడర్షిప్ ఏంది, ఎవరు సత్తా అయింది అనేది చూడాల్సింది. అట్లా వేసి మౌన్ ఇరికించి అందరితో తెంగులు తెప్పించామనే